హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు నేను మా వారితో కలిసి కాశ్మీర్ వెళ్తున్నాను. కాశ్మీర్ ఎందుకు వెళ్తున్నానంటే మా వారికి అక్కడ షూట్ ఉంది. విజయ్ దేవరకొండ హీరో అండ్ హీరోయిన్ సమంత. ఆ మూవీ షూట్ కోసం మేము కాశ్మీర్ వెళ్తున్నాం. ఎలాగో వెళ్తున్నాము కదా అని నేను అక్కడి కాశ్మీర్లోని విశేషాలన్నీ మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. మరి ఈ వీడియో చూడబోయే ముందు ఏం చేయాలి? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ ముందుగా మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయాలి. ఫ్లైట్లో టైంపాస్ కోసం మా వారు చూడండి లూడో గేమ్ ఆడుతున్నారు. కాశ్మీర్ ల్యాండ్ అయిపోతున్నాము. ఇప్పుడు స్నో సీజన్ కాదు కాబట్టి పచ్చని చెట్లు పొలాలతోటి మాకు చాలా కన్విందుగా అనిపించింది. ఇంకా ఫ్లైట్లో ఎయిర్ హోస్టెస్లలో కూడా మా వారికి ఫ్యాన్స్ ఉన్నారు. ఇది నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ ఎయిర్పోర్ట్కి నేను రెండోసారి రావటం ఇది. లాస్ట్ ఇయర్ ఒకసారి వచ్చాను. అప్పటికిప్పటికి చాలా చేంజ్ చేశారు డెకరేషన్స్ విషయంలో. ఇప్పుడు చాలా న్యూగా చాలా అందంగా కనిపిస్తుంది. ఎయిర్పోర్ట్ లోపల కాశ్మీర్కి వచ్చేసేమో అన్నట్టుగా కాశ్మీర్ అందాలతోటి డిజైన్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. కాశ్మీర్ ఎయిర్పోర్ట్ నుండి బయటికి వచ్చేసాక చూస్తే ఎయిర్పోర్ట్ అంతా ఇలా కనిపిస్తుంది. చలి మరి అంతగా లేదు. మా కోసం వచ్చిన డ్రైవరు మా వారిని గుర్తుపట్టి వాళ్ళ ఇంటికి రావాల్సిందిగా మమ్మల్ని కోరి మరీ తీసుకువెళ్ళాడు. ఇక్కడ చూడండి, వీళ్ళు ఈ బిందెల్లో ఫుడ్ని పెట్టారు. బిర్యానీ, కర్రీస్ ఉన్నాయి. ఇవి పెట్టి వీటి మీద ఒక పల్చడి చున్నీని వేసేసారు అంతే. ఇది అంట వీళ్ళకి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా 1 వీక్ వరకు ఈ ఫుడ్ పాడవదంట. మా డ్రైవర్ గారి అమ్మగారి పేరు షెహనాజ్. షెహనాజ్ ఆంటీ నాకు ఇల్లంతా చూపించారు. వాళ్ళ బెడ్రూమ్స్, వాళ్ళ ఇల్లంతా చాలా చక్కగా తీర్చిదిద్దారు. చాలా నీట్గా కూడా ఉంది. ఇల్లంతా నాకు చాలా బాగా నచ్చింది. నేను ఎంజాయ్ కూడా చేశాను వీళ్ళ ఇంట్లో. వీళ్ళింట్లో ఈ చెట్టు ఉంది. ఈ చెట్టు కాయలు చూడండి. ఇది మటన్లో వేసి వండుతారంట. ఆ కర్రీ చాలా అద్భుతంగా ఉంటుందంట. ये फल को क्या बोलते हैं? नाम क्या है? ये नाम है बामसूट। बंचूर. हाँ बामसूट। बंचूम. हाँ बामसूट। చూడండి, వీళ్ళింట్లో ఈ చెట్టు ఉంది. చెట్టు కాయల్ని చూడండి. మీకు ఏమైనా ఐడియా వచ్చిందా ఏం కాయలో ఇవి? ఈ కాయలనంట మటన్లో వేసి వండుతారంట. కర్రీ చాలా బాగుంటుందంట, కమ్మగా ఉంటుందంట. వీళ్ళు అంటున్నారు నాకు ఇక్కడ ఉండమంటున్నారు. వీళ్ళు ఈ కర్రీ చేసి నాకు టేస్ట్ చేయిస్తామంటున్నారు, కానీ మాకు టైం లేదు. ఇది వీళ్ళది నమాజ్ రూమ్. వీళ్ళింట్లో ఉన్న ఈ నమాజ్ రూమ్లో నేను నా నమాజ్ను పూర్తి చేసుకున్నాను. మాషాల్లా మాషాల్లా మాషా. కాశ్మీర్లో షెహనాజ్ ఆంటీ మా వారి మూవీస్ని ఎక్కువగా టీవీలో చూస్తూ ఉంటారంట. మా వారిలాగే డ్యాన్స్ నేను కూడా చేస్తానని చెప్పి మరీ నాకు చేసి చూపించారు. చాలా ఎంజాయ్ చేసాము ఆంటీతోటి నేను. అస్సలాముఅలైకుం. మా డ్రైవర్ గారి నాన్నగారు నజీర్ అంకుల్. ఇది వీళ్ళ కిచెన్ చాలా నీట్గా ఉంది. చెర్రీస్ చెట్టు, చెర్రీ కాయలు ఇవి తర్వాత బాగా పండాక రెడ్గా అవుతాయి. వీరే మా డ్రైవరు సాజిద్ భయ్య. మేము సాజిద్ భయ్య ఇంటి నుంచి బయలుదేరి దారిలో ఈ స్పైసెస్ షాప్కి వచ్చాము ఇక్కడ షాపింగ్ చేయడానికి. గతంలో కూడా నేను ఒకసారి షాప్కి వచ్చి ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు నేను ఫాస్టింగ్లో ఉన్నాను. షవ్వాల్ రోజా, దానికోసం ఈరోజు నేను ఫాస్టింగ్లో ఉన్నాను. మేము లాస్ట్ ఫెబ్లో ఇక్కడ మా వారి షూట్ కోసం వచ్చాము. అప్పుడు ఈ షాప్లోనే షాపింగ్ చేసాము. వాళ్ళు మా వారితో ఒక పిక్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ షాప్లో పెట్టారు, మీకు చూపిస్తాను.
ఈరోజు నేను ఫాస్టింగ్ ఉన్నానని వీళ్ళు నాకు ఫాస్టింగ్ బ్రేక్ చేయడానికి ఫుడ్ అరేంజ్ చేశారు. శుక్రియా భయ్యా. हमारा फर्ज है. बहुत बहुत शुक्रिया भैया. आप हमारे पास अल्लाह ताला का शुक्रिया अदा करता हूँ. अल्लाह ताला ने इस काम के लिए चुना है मुझे. कहीं नहीं करके ज़िंदगी में कितना भी पैसा कमाओगे, लेकिन जो ये खुशी मिलती है मेरे को, किसी उससे बढ़कर नहीं है. इस सबसे दुनिया किसी को खिलाना पिलाना, खुद रोज़ेदार रहना, उसका नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम का आका इनामदार का हमारा उसका ये सुन्नत था. कश्मीर में रोज़ा. కాశ్మీర్లో తాగే కావా డ్రింక్ ఇది చాలా వేడివేడిగా ఉంటుంది. ఇక్కడ స్పెషల్ ఇది. ఇందులో చూడండి బాదం, డ్రై ఫ్రూట్స్ అన్నీ, జీడిపప్పు, బాదం అన్నీ చిన్న చిన్న ముక్కలు చేసి వేశారు వేడివేడిగా. ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుందని ఇది వేడివేడిగా తాగుతూ ఉంటారు ఇక్కడ. దూరంగా చూడండి అక్కడక్కడ స్నో కనిపిస్తుంది. మేము వచ్చిన హోటల్ ఇదే. ఈ హోటల్లో నేను లాస్ట్ ఇయర్ కూడా వచ్చి ఇందులోనే మేము దిగాము. నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు మా పిల్లలతో కలిసి వచ్చాను. ఈసారి మా వారు నేనే వచ్చాము. ఇదే హోటల్లో రెండోసారి దిగడం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కాశ్మీర్లో ఉన్న ఈ గుడిలోనే మా వారి షూటింగ్ జరిగింది. ఈ షూట్లో విజయ్ దేవరకొండ అండ్ సమంత అండ్ వెన్నెల కిషోర్ గారు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ చూపించడం పద్ధతి కాదని నేను చూపించట్లేదు. ఈ గుడి కొండపైన ఉంది. మేము కింద నుంచి కారులో ప్రయాణించి పైన వచ్చాము, ఈ కొండ మీదకి వచ్చాము. కానీ మా ప్రయాణం చాలా భయంకరంగా సాగింది. కొండ మీద నుంచి చాలా మలుపులు తిరిగి తిరిగి మరీ గుడికి వచ్చాము. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. కాశ్మీర్లో షాపింగ్ చేయడానికి ఇంకా షాపింగ్ చూడటానికి ఈ ప్లేస్కి వచ్చాను. ఇది చూసారా, ఇది 9,000 అంట. ఇది 7,000కి వస్తుందంట. కానీ వర్క్ అంటే ఇది జరీ వర్క్ అంటే వెనకాల దుపట్టా వెనకాల చూడండి ప్యూర్ సిల్క్ అంట. ఇది 2.5 నెలల్లో ఒక పీస్ డ్రెస్ మెటీరియల్ తయారవుతుందంట. ఇది రెడీ అవ్వడానికి 2.5 నెలలు పడుతుందంట ఈ డ్రెస్. ఇది 11,000 అంట. 8,800కి వస్తుందంట. ప్యూర్ సిల్క్ అంట. ఇది కూడా 2.5 నెలలు పడుతుందంట రెడీ చేయడానికి. ఇది వెనకాల ఇలా ఉంది. ఇది 6,000, 4,800కి వస్తుందంట. ఇది ఈ టైప్. ఇది కాటన్ లో ఉంది కాబట్టి ఆ రేటు. ఇప్పుడు నేను ముందు వేసుకున్నవి సిల్క్ లో ఉన్నాయి కాబట్టి ఆ రేటు. దీని వెనకాల కూడా మనకి ఇలా వచ్చింది. ఖాదీ సిల్క్ క్లాత్ అంటే ఇది 3,000కి వస్తుంది. సిల్క్ కాటన్ 3,000 అంట. 2,400కి లాస్ట్ కి వస్తుందంట. ఇది ప్యూర్ కాటన్. ఎలా ఉంది? ఇది షిఫాన్ లో 5,000 అంట. లాస్ట్ కి 4,000కి వస్తుందండి. కాశ్మీరీ వర్క్ షిఫాన్ లో. ఈ వర్క్ పేరు ఆరి వర్క్ అంట. బాగుంది కదా చాలా. 3,000 లో చున్నీ కూడా బాగా వచ్చింది, చాలా బాగుంది. ఇది కూడా 3,000. 3,000 లో ఇది 3,500 అంట. 2,800కి వస్తుంది అంటున్నారు. ట్రెడిషనల్ వర్క్ కాశ్మీరీ 4,000 ఆఫ్టర్ డిస్కౌంట్ 3,200. 4,000 ఇది 3,200కి వస్తుంది. షిఫాన్ క్లాత్ లో ఉంది. కాశ్మీరీ ఆరి వర్క్. ఇది కూడా 4,000 కానీ 3,200కి ఇస్తామంటున్నారు. ఇది 3,000 అంట. 2,800కి ఇస్తామంటున్నారు. లాన్ క్లాత్ అంటే ఇది 3,500. ఆఫ్టర్ డిస్కౌంట్ 2,800కి వస్తుంది అంటున్నారు.
ఇది కూడా 3000 2400కి ఇస్తామంటున్నారు. ఇది కూడా 3000 2400కి వస్తుందంటున్నారు. ఇక్కడ హోల్సేల్ షాప్ ఇది, అందుకని మనకి తక్కువగా వస్తున్నాయి. ఇక్కడ మాల్స్ కూడా ఉన్నాయి, అందులో అయితే చాలా ఎక్కువ రేట్స్ ఉంటాయి అని చెప్తున్నారు. స్టెమి స్టిచ్ లో ఉంది ఇది. ये इसका पैंट ये बैक काश्मीरी ट्रेडिशनल वर्क ఇది కూడా 4000 అంట, 3400కి వస్తుంది అంటున్నారు. అందులో ఇది మరో కలర్ ఉంది, ప్యూర్ కాటన్. ఇది కూడా 4000 3400కి ఇస్తామంటున్నారు. ఇది స్టెమి స్టిచ్ లో ఉంది. మనం సైజ్ स्टाइल पैंट बनाया है కాశ్మీరీ స్టైల్ ప్యాంట్. ఇది శారీ 5500 అంట. ఈ శారీ ప్యూర్ సిల్క్ కలంకారీ హ్యాండ్ వర్క్ ये इसका ये आएगा జార్జెట్ पल्लू జార్జెట్ మీద వచ్చింది. ఆఫ్టర్ డిస్కౌంట్ 4000. आफ्टर डिस्काउंट 4000 ఈ శారీ 20,000 అంట, ఆఫ్టర్ డిస్కౌంట్ 16,000 లో వస్తుంది అంటున్నారు. జరీ వర్క్ ఉంది ఇందులో, కానీ వర్క్ అంట, ఇంకా జరీ వర్క్ కూడా ఉందంట ఇందులో. చీర తిరిగేసి చూపించారు. చాలా టైం పడుతుందంట ఈ శారీ రెడీ చేయడానికి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది బ్లౌజ్. ఈ శారీ 6500 అంట, డిస్కౌంట్లో మనకి 5500కి వస్తుంది అంటున్నారు. ఇది మడత పెడితే చాలా చిన్ని మడత అయిపోతుంది. ఇది ఈ వర్క్ అంట సూదితోటి, సన్నటి సూదితోటి చేస్తారంట దీని వర్క్. ఇందులో ఈ కలర్ ఒకటి ఉంది. ఫోల్డ్ చేస్తే చూడండి చిన్నగా ఫోల్డ్ అయిపోతుంది. ఇది చాలా లైట్ వెయిట్ లో ఉంది. శారీ అంతా ఇది చిన్నగా ఫోల్డ్ అయిపోయింది, కానీ చాలా లైట్ వెయిట్ ఉంది. ఇది 6 మీటర్ శారీ. ఇది 3500, ఆఫ్టర్ డిస్కౌంట్ 2800 లో వస్తుందంట ఈ శారీ. ఇది ఖాదీ సిల్క్ శారీ అంట, 3500 అంట ఈ శారీ. ఆఫ్టర్ డిస్కౌంట్ 2800కి వస్తుంది అంటున్నారు. ఈ శారీ కూడా చాలా బాగుంది. ఈ శారీ జరీ వర్క్ శారీ అంట. ఇది ప్యూర్ సిల్క్ 6500 అంట ఈ శారీ. 5200కి ఇస్తామంటున్నారు. ప్యూర్ షిఫాన్ లో ఉంది ఈ శారీ. 6500 అంట, 5200కి వస్తుందని చెప్తున్నారు. ప్యూర్ షిఫాన్ అంటే ఈ శారీ కూడా 6500, 5200కి ఇస్తామంటున్నారు. ఇందులో ఈ కలర్ కూడా ఉంది. ఇది కూడా 5200కి వస్తుంది. అన్ని కాశ్మీరీ వర్క్ లో ఉన్నాయి. షిఫాన్, ప్యూర్ షిఫాన్ లో 4500 అంట, లాస్ట్ డిస్కౌంట్ తర్వాత 3600 లో వస్తుందంట. ఖాదీ సిల్క్ 3500 అంట, 2800కి వస్తుంది అంటున్నారు. కలర్ కూడా బాగుంది కదా. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి, 2 కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. 2 తీసుకోవాలండి చెప్తున్నారు. ఫ్రెష్ యాపిల్. ఇది ఇప్పుడు సీజన్ కాదంట. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి యాపిల్స్. నెక్స్ట్ మంత్కి ఇవి నిజమైన యాపిల్స్లా దర్శనం ఇస్తాయి. ప్యూర్ హనీ అంట. చూడండి ఎలాగా వీళ్ళు కట్టేసి తేనె రెడీ అవుతుందని చెప్తున్నారు ఇందులో. ఇది పియర్ చెట్టు, చిన్ని పియర్స్. ఇక్కడ యాపిల్ జ్యూస్ తాగడానికి వచ్చాము. ప్యూర్ యాపిల్ జ్యూస్, నీళ్లు కలపకుండా, మిషన్లో వాడకుండా, మిక్సీ వాడకుండా
నిజంగా చాలా స్వీట్గా ఉంది, చాలా బాగుంది. ఫస్ట్ టైం నీళ్లు కలపకుండా మిక్సీలో యాపిల్ జ్యూస్ వేసి తాగుతాం మేము. యాపిల్ తోటి పిక్కల్ తయారు చేశారంటే వీళ్ళు, టేస్ట్ చేయమంటున్నారు. ఇది యాపిల్ చట్నీ అంట, యాపిల్ జామ్, वालनट एप्पल जाम. इसमें सैफरॉन भी है, वॉलनट भी है, हनी भी है. दिस वन इज एप्पल सॉस. ఇది మటన్ తో చేసిన मटन స్నాక్ అంట ఇది. ఇవి ఇక్కడ వెరైటీస్. హల్వా పూరి. ఇది పొటాటోతో తయారు చేశారంట, బంగాళాదుంప పకోడీ. ఇది నార్మల్ పకోడీ, బంగాళాదుంప పకోడీ. అష్మీ ఖాన్ దర్గా అంట, ఇందులోనే సల్మాన్ ఖాన్ బజరంగి భాయిజాన్ మూవీ షూట్ జరిగిందంట ఇందులోనే. నిజంగా చల్లగా మేము ఈ బోట్లో జర్నీ చేస్తున్నాం. కశ్మీర్ డ్రెస్ వేసుకొని మా ఆవిడ వేరే బోట్లో వెళ్ళిపోతుంది. హలో, బాగుందా? ఇక్కడ సెటిల్ అయిపోతావా? హాయ్ శివ గారు అండ్ వెంకీ గారు. ముందు శివ గారు మీరు హాయ్ చెప్పండి. మా వారి మేకప్ మ్యాన్, పర్సనల్ మేకప్ మ్యాన్ వెంకీ గారు, వాళ్ళ ప్రొడక్షన్ మేనేజర్. వాళ్ళ మూవీ కోసమే మేము వచ్చాము. మాకు ఇంత మంచిగా అన్ని దగ్గరుండి ఓపిక్గా చూపించి మా ఆనందానికి కారణమయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకీ గారు. హలో హీరో గారు, ఎలా ఉంది మీకు? కెమెరా షూట్ అంటేనే కదా మీరు. ఇప్పుడు నేను బలవంతంగా లాక్కొచ్చాను నాతో పాటు ఇలాగా బోట్. స్నో లేదు ఇప్పుడు. ఏంటి వెంకీ గారు, ఏంటి సంబంధం చూస్తున్నారా?
పెళ్లి చేసేస్తారా? మా వారు కాశ్మీర్కి అంకితమా? ఇంతకీ వెంకీ గారు మీకు మ్యారేజ్ అయిందా లేదా? మరి మా వారికి ఎందుకు చేస్తారంటున్నారు? మీకు అవ్వలేదని మా వారికి 2 సార్లు. మా వారి ఫ్యాన్ అంట. హాయ్ అండి. హలో. మేము వీళ్ళ ప్రొడక్షన్ మూవీ కోసమే ఈ షూట్కి వచ్చాము కాశ్మీరు. వెంకీ గారు మేనేజర్. హాయ్ వెంకీ గారు. మీ గారు ఈ మూవీ గురించి ఏదైనా ఒక విషయం. ఇది విజయ్ దేవరకొండ గారు హీరో చేస్తున్నారు అండ్ సమంత గారు హీరోయిన్. ఆలీ గారు ఒక కీ రోల్ చేస్తున్నారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. యూ విల్ గెట్ కాట్రే. సో ఆలీ గారికి ఇక్కడ మనం మళ్ళీ సపరేట్గా ఒక పెళ్లి చేద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. ఆయనకి ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కాశ్మీర్ మొత్తం ఆలీ గారికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మేము బోట్లో తిరుగుతా ఉంటే ఒక అతను వచ్చామట. ఆలీ సార్ అని చెప్పేసి వచ్చి అడిగారు. సెల్ఫీ తీసుకున్నారు. ఆయన వేడి వేడి ఛాయ్ ఇచ్చేసి వెళ్ళిపోయారు ఇప్పుడే. సో ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ బాగా ఫాలోయింగ్ ఎక్కువ ఉంది ఇక్కడ. సో అదనమాట. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అండి? ఇంకా ఇది ఫస్ట్ కాశ్మీర్ షెడ్యూల్ అండి. తర్వాత ఇంకా 50 days అలా హైదరాబాద్లో కొచ్చిలో అక్కడ ఉంది. ఆ తర్వాత ఉంటుంది. ఇట్ విల్ మేబీ 2023. మా వారి పర్సనల్ మేకప్ మ్యాన్ శివ. హాయ్ శివ. మీరు కూడా మా వారి గురించి ఏదైనా ఒక్క నిమిషం. మా సార్ గోల్డ్ అండి. మీ సార్ గోల్డ్. నేను వజ్రం అనుకుంటున్నాను కదా. డైమండ్ అండి. ఎవరేమనుకుంటే అదేనా? నమాజు టైం అయిందని అందరూ కలిసి నమాజు చదువుతున్నారు. ఫ్రైడే రోజు నమాజుకి చాలా ప్రాముఖ్యం ఉంటుంది. ఈరోజు ఫ్రైడే కాబట్టి నమాజుని అందరూ కలిసి చక్కగా చదువుతున్నారు. నా నమాజ్ అయితే బోట్లోనే చదివేశాను. ఇప్పుడు మేము కాశ్మీర్ ఎయిర్పోర్ట్కి బయలుదేరాము. కాశ్మీర్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసాము. ఓకే అండి, మీ అందరికీ ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ ముందుగా మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.